సో ఫ్రెండ్స్, లాస్ట్ 7 డేస్లో చాలా బిగ్ అప్డేట్స్ వచ్చాయి. గ్లోబల్ లెవెల్లో కూడా, మన ఇండియా లెవెల్లో కూడా లైట్నింగ్ ఫాస్ట్గా ఈ రౌండ్ ట్రిప్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఓపెన్ ఏఐ యాపిల్ సప్లయర్ లక్స్ షేర్తో కలిసి ఒక ఏఐ పాకెట్ డివైస్ డిజైన్ చేస్తుంది. సో ఈ న్యూ గ్యాడ్జెట్కి కంటెక్స్ట్ అవేర్నెస్ ఉండడం వల్ల, అంటే మనం చెప్పేది చేసేది లొకేషన్, డైలీ రొటీన్ అన్ని అండర్స్టాండ్ చేసుకొని చాట్ జీపీటీ అండ్ ఫ్యూచర్ ఏఐ మోడల్స్తో డైరెక్ట్గా ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఇది డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్స్కి ఒక డైరెక్ట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టిల్ నో మనము ఏఐ టూల్స్ మోస్ట్లీ యాప్స్ ఆర్ క్లౌడ్ సర్వీసెస్లో మాత్రమే అవైలబుల్గా చూసాము. కానీ ఇప్పుడు ఏఐకి ఇలా డిజైన్ చేసిన ఒక డెడికేటెడ్ హార్డ్వేర్ డివైస్ వస్తే మనకి కంప్లీట్లీ న్యూ యూజర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏఐతో. లైక్ ఏఐ అసిస్టెంట్ ఆల్వేస్ మన పాకెట్లో ఉండడం లాగా. సో గైస్, నెక్స్ట్ ఎన్విడియా యూకే బేస్డ్ స్టార్ట్అప్ వేవ్లో ఆల్మోస్ట్ $500 million అంటే $500 million ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. వేవ్ కంపెనీ ఆటోనమస్ డ్రైవింగ్లో స్పెషలైజ్ చేస్తుంది. అంటే నార్మల్గా ఒక కారు మ్యానుఫ్యాక్చరర్ హార్డ్వేర్ మీద డిపెండ్ కాకుండా ఏ కారుకైనా అటాచ్ అవ్వగలిగే ఏఐ డ్రైవింగ్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వేవ్ టెక్నాలజీస్ వల్ల టెస్లా, గూగుల్, బైడు లాంటి మార్కెట్లో ఉన్న ప్లేయర్స్తో కాంపిటీషన్ పెరుగుతుంది. నెక్స్ట్ ఓపెన్ ఏఐ, ఎన్విడియా అండ్ ఎన్స్కేల్ కలిసి ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ టార్గెట్ యూకే డేటా సెంటర్స్ని స్టార్ట్ చేశారు. సో ఇనిషియల్ స్టేజ్లో అరౌండ్ 8,000 హై అండ్ ఎన్విడియా జీపీయూస్ని ఇన్స్టాల్ చేస్తారు. లేటర్ ఆ స్కేల్ ఇంక్రీజ్ చేసి 31,000 జీపీయూస్ వరకు ఎక్స్పాండ్ చేయాలని ప్లాన్ ఉంది. సో ఈ జీపీయూస్ లార్జ్ ఏఐ మోడల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్కి ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తాయి. అలాగే వీటి వల్ల యూకేలో డేటా ప్రైవసీ పెరుగుతుంది, థౌజండ్స్ ఆఫ్ లోకల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, అండ్ ఆల్సో యూకేని ఏఐలో ఒక సూపర్ పవర్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది ఒక స్ట్రాంగ్ స్టెప్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, చెన్నై సిరుసేరి ఏరియాలో ఈక్వినిక్స్ది 600 crore ఏఐ రెడీ డేటా సెంటర్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ సెంటర్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ యూస్ చేస్తారు. అంటే హై పర్ఫార్మెన్స్ ఏఐ కంప్యూటింగ్కి ఇది సూపర్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పవర్ఫుల్ సర్వర్స్ ఉంటాయి. కంపెనీస్ అండ్ స్టార్టప్స్ ఏఐ మోడల్ ఇవన్నీ ట్రైనింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది ఇండియాని సౌత్ ఇండియా టెక్ ఈకో సిస్టమ్కి ఒక మేజర్ బూస్ట్ అవుతుంది. సో లోకల్ కంపెనీస్కి స్పీడ్ పెరుగుతుంది అండ్ ఆల్సో కాస్ట్ తగ్గిస్తుంది. సో టెక్ ప్రొఫెషనల్స్కి న్యూ జాబ్స్ క్రియేట్ కూడా అవుతాయి. ఓవరాల్గా చెన్నైని ఇండియాలో ఒక ఏఐ హబ్గా డెవలప్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్, నీతి ఆయోగ్ ఒక ఫ్రెష్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాంట్లో చెప్పింది ఏంటంటే, నీతి ఆయోగ్ చెప్పింది ఏంటంటే, ఇండియాలో ఫాస్ట్ ఏఐ అడాప్షన్ జరిగితే 2035 వరకు మన జీడిపికి ఎక్స్ట్రా $500 to $600 billion యాడ్ అవ్వచ్చు. అంటే ఇండస్ట్రీస్ లైక్ అగ్రికల్చర్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషన్ అన్ని ఏఐతో ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది వీక్స్ టాప్ ఏఐ న్యూస్. ఓపెన్ ఏఐ డివైస్, ఎన్విడియా ఇన్వెస్ట్మెంట్స్, యూకే ఏఐ పుష్, సో ఇండియాలో డేటా సెంటర్స్ అండ్ జీడిపి బూస్ట్, ఇవన్నీ చూసాము. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో షేర్ చేయండి అండ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి టు ఏఐ గేట్వే టీవీ. మరి నెక్స్ట్ వీక్ ఏఐ న్యూస్ ఎపిసోడ్లో కలుద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.